గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి 1071 కోట్ల బడ్జెట్ ను ఇక్కడ కేటాయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఏ అంశాలు చర్చకు వచ్చాయి? నమస్తే సార్. ఈసారి బడ్జెట్ లో ప్రత్యేకత ఏంటి సార్? ఈసారి 1071 crores పెట్టడం జరిగింది. అట్లనే మా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు తర్వాత మట్టి గారు మేము అడిగినందుకు ఎక్కువ నిధులు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. దానికి తోడు ఎయిర్పోర్ట్, అలాగే మనం ఎక్కువ దీనికి బడ్జెట్ కట్ చేసి విలీన గ్రామాలకు 30% ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈసారి కౌన్సిల్ నుండి. అది రూల్, అది జీవో ప్రకారంగా 30% ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఈసారి ఈ బడ్జెట్ లో 30% ఎక్స్ట్రా తీసుకొని విలీన గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నా. విలీన గ్రామాలు కూడా అండర్ డ్రైనేజ్ లో ఉన్నది కాబట్టి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా. అలాగే ఎయిర్పోర్ట్ మా 43 డివిజన్ లో ఉంది. చాలా సంతోషం. దానికి కూడా 205 కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది. నిన్న బడ్జెట్ లో ఆల్ మున్సిపాలిటీస్ 16.677 crores ఇవ్వడం జరిగింది. సో మేము ఈ యొక్క సభ నుండి ముఖ్యమంత్రి గారికి, మన బట్టి గారికి ధన్యవాదాలు కూడా తెలియడం. అయితే బడ్జెట్ కి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ బడ్జెట్ కి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికీ చూస్తున్నాం మంత్రి గారికి కూడా అనేక అర్జీలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో చాలా సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేయర్ గుండు సుధారాణి గారు ఒక్కసారి మనతో ఉన్నారు. ఒక్కసారి మేడం తో మాట్లాడదాం. మేడం, ఒక్కసారి బడ్జెట్ లో మెయిన్ ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి మేడం? అన్ని అంశాలతో కూడిన బడ్జెట్ ఇది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1071 కోట్లతోటి బడ్జెట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి మేము పెట్టడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మెయిన్, అన్ని కూడా స్లమ్ ఏరియాస్ కి, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేటువంటి బడ్జెట్. కొండ సురేఖ ఉన్నారు. మేడం నమస్తే మేడం. ఇప్పటికే పార్లమెంట్ ఉన్నారు. ఒకసారి ఎట్లా అనిపిస్తుంది మేడం బడ్జెట్ కి సంబంధించి? ఇక్కడ మంత్రి గారు కూడా కొద్దిగా అనేక సమస్యల మీద దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా వరకు మీడియా సమావేశంలో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము బడ్జెట్ కి సంబంధించి దీంట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని సమస్యలపై కూడా, స్థానిక సమస్యలపై కూడా కొంతమంది అర్జీలు కూడా మంత్రి గారికి ఇస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ బడ్జెట్ కు సంబంధించి ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ గా మేజర్ గా ఇక్కడ దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వరంగల్ కి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక సమస్యగా మనం గుర్తించవచ్చు పరిస్థితి. అయితే ఇక దీనికి సంబంధించి కూడా ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న దాని మీద కూడా ఒక స్పెసిఫిక్ రీజన్స్ అయితే మనకు చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ మేడం తోటి ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్ లో బాధితులు కొన్ని సమస్యల మీద వచ్చేటువంటి బాధితులు వాళ్లకు సంబంధించి ఆ సమస్యలు తీరకపోవడంతో మంత్రి గారికి కూడా విన్నవిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక్కసారి మనం చూస్తున్నాం విజువల్స్ లో మేజర్ గా ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఏమేమి కేటాయిస్తారన్నటువంటి సమస్యలు అయితే చూడొచ్చు. ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు స్థానికంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి బడ్జెట్ సంబంధించి మరిన్ని వివరాలు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.